ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఆనియన్, మిర్చి, కరివేపాకు వేసుకోవాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత పసుపు యాడ్ చేసేసి అందులోనే బాగా క్లీన్ చేసుకున్న ఆలు ముక్కలను అయితే వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి మొత్తం. అందులోనే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టుకొని 2 to 3 మినిట్స్కి ఒకసారి అయితే తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల చూడండి 90% అయితే ఆలు ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ 2 మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలి. అలా అయితే కారం బాగా కలిసిపోతుంది అన్నమాట. సో చూడండి ఆలు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ధనియా పౌడర్ అయితే వేసుకోవాలి. ఈ ధనియా పౌడర్ ఎలా తయారు చేయాలన్నది మన షార్ట్స్లో ఉంటుంది చూడండి. సో ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.